అయిపోయింది. మేము మాట్లాడిన తర్వాత అందరూ మాట్లాడినా 1 by 1 అడగండి. సరే, ఈ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి, వాళ్ళ కష్టాలు బాధలు చర్చించడానికి అత్యున్నతమైన వేదిక ఈ శాసనసభ. ఇటువంటి అత్యంత ఉన్నతమైన ఈ వేదికను ఉపయోగించుకోవడంలో ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. కారణం ఏమంటే, వాళ్ళకు సభా సాంప్రదాయాల మీద నమ్మకం లేదు, ప్రొసీడింగ్స్ అంతకంటే తెలియవు. మామూలుగా చెప్తారు ఓ సామెత, తెలియని వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది, తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అర్థము తెలిసి తెలియని జగన్ లాంటి వాళ్ళకి చెప్పాలంటే ఎవరికీ తెలియదు, అర్థం కాదన్నట్లు ఆయన చాలా, ఒక మాటలో చెప్పాలంటే, ఒక స్వార్థపరుడు, ఒక అవినీతిపరుడు, ఒక దౌర్జన్యపరుడు ప్రతిపక్ష నాయకుడైతే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇప్పుడు స్పష్టంగా అసెంబ్లీలో కనపడుతుందని చెప్పే సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. చాలా ఏళ్ళు రాజకీయాలు మేమున్నాం, చాలామంది ప్రతిపక్ష నాయకులు చూసాం. కానీ ఈరోజు వాళ్ళు ప్రవర్తించే తీరు సభ్య సమాజం కూడా తల వంచుకునే రీతిలో చాలా అసహ్యంగా, ప్రజలు సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రవర్తన జరిగింది. శాసనసభాపతి స్థానం అత్యంత పవిత్రమైంది. ఆ పైకెక్కి మార్షల్స్ కూడా కొట్టుకుంటూ, అదేవిధంగా అక్కడుండే మైకులను విరగొట్టి ఆ మైకులనే వైర్ తీసి ఆ శాసనసభ సెక్రటరీ కూడా ఉరిదీయాలని ప్రయత్నం చేయడము ఇంతకంటే అన్యాయము, ఘోరము ఈ చరిత్ర ఎప్పుడు జరగలేదు. ఈ శాసనసభ చరిత్రలోనే ఒక మాయన మచ్చగా అది మిగిలిపోతుందని చెప్పే సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ప్రొసీడింగ్స్ ప్రకారం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చిందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మేలు చేయాలని ఆలోచించిందో సభకు తెలియజెప్పి దాని మీద ఏమన్నా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే సమాధానం ఇచ్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధమైతే, అసలు మీరు చెప్పేది వినము, మూడకప్పు ఆలోచన, నేను పట్టిన కుందేటికి మూడే కాలని చెప్పి ఆ విధంగా ప్రతిపక్ష పార్టీ నేత ప్రవర్తించడం మాత్రం చాలా సిగ్గుచేటు. తిరిగి ఎదురుదాడి, మేమేదో దాన్ని కాలయాపన చేస్తున్నామని. ఆయనకు సబ్జెక్ట్ లేదు, మాట్లాడే శక్తి లేదు. కనీసం అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు అర్ధగంట లేటుగా వస్తా అంటే ఎంత జవాబుదారితనం ఉందో, ఎంత కమిట్మెంట్ ఉందో అర్థమవుతుంది. అక్కడ ప్యాకేజ్ రిలీజ్ అయితే ఈ నిద్రపోతున్నాయంటే ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. నాకు అర్థమైందో ఒకటి, జగన్కు అన్ని విధాలుగా అందరూ మొత్తం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన బహిష్కరించే పరిస్థితిలో వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. రాజకీయ ఉనికి కోసం ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నాకు జగన్ చూస్తే అపరిచితుడు గుర్తుకొస్తున్నాడు. జగన్లో 2 రూపాలు ఉన్నాయి. బయట ఉండే జగన్ వేరే, లోపలుండే జగన్ వేరే. బయట ఉండే జగన్ మాత్రము కపట ప్రేమ నటిస్తున్నాడు, కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నాడు, స్టేటస్ కావాలనుకుంటాడు. లోపలుండే జగన్ మాత్రం ఎటువంటి పరిస్థితి రాష్ట్రం బాగుపడకూడదు, దీని అభివృద్ధి జరగకూడదు, అభివృద్ధి జరిగితే నామరూపాలు ఎక్కడ పోతాను, నేను రాజకీయ సమాధి అవుతానని చెప్పి ఆ లోపలుండే జగన్ ఒక రకంగా ఉన్నాడు. ఇక్కడ ప్రభుత్వం ఒక కమిట్మెంట్ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉందో ఆ ప్రయోజనాన్ని తీసుకునే సంసిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో స్పెషల్ స్టేటస్ కోసం కమిట్మెంట్తో ఉన్నాము. ఎవరికి లొంగవలసిన అవసరం లేదు. మా నాయకుడు భయపడే నారా వారి ఇంట వంట లేదు. ఏ రోజు కూడా నీతి నిజాయితీగా ఉన్నాడు, నిపుమాది బతికాడు. ఏదో దానికోసం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి మేము స్పష్టం చేశాం, ఈ రాష్ట్రం విడిపోయింది, ఈ రాష్ట్ర ప్రయోజనం కాపాడాలి, ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. ఇచ్చినవన్నీ తీసుకుంటాం, రాందాల కోసం పోరాడతాం. మా కమిట్మెంట్ ఉంది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం మాకు ముఖ్యము, వాళ్ళ అభివృద్ధి మాకు ముఖ్యం. దానికోసం ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటాం తప్ప వీళ్ళు చేసేదానికి తాటాకు చెప్పలకు కుందేలు బెదరవు. వీళ్ళు ఏమి చేసినా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. రాజకీయ చరిత్రలోనే హీనులయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా శాసనసభలో సరిగా ప్రవర్తించి మేము చెప్పింది విని వాళ్ళు ఏమైనా సమస్యలు ఇస్తే మంచి సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకుంటామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను.